12th వరకు టాపర్ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు బీటెక్ వచ్చి ఎందుకు సగం మందికి సగం ఫెయిల్ అవుతున్నారు. ఫెయిల్ అంటే అదేం సబ్జెక్ట్స్లో అని కాదు, మల్టిపుల్ థింగ్స్లో. సెకండ్ థింగ్ వచ్చేసరికి 12th ఇంకా బ్యాచులర్స్కి అంత డిఫరెన్షియేషన్ ఏముంది అసలు. నాకు తెలిసిన ఫ్యూ ఎగ్జాంపుల్స్ వేర్ లిటరలీ బీటెక్లో టాపర్స్ 975 980 దాటిన వాళ్ళు లిటరలీ బ్యాచులర్స్లో క్లియర్ అవ్వలేక ఎండ్ ఆఫ్ ద డే వేరే దగ్గర సర్టిఫికేట్ కొనుక్కున్నారు, విచ్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. సో అసలు అంత డిఫరెన్స్ వస్తుంది కదా, అంత చేంజ్ ఏంటి 12th బీటెక్ వచ్చేసరికి అంత డిఫరెన్సియేషన్ ఏముంది అంటారా? లేదా వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్? ఒకవేళ మీరు కనుక ఇప్పుడు బ్యాచులర్స్లో జాయిన్ అవుతున్నారు అనుకుంటే ఈ మిస్టేక్స్ మాత్రం 100% ఇగ్నోర్ చేయండి. చాలా 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 వరకు సేవ్ అవుతారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్. Hi everyone and welcome to the channel Millionaire Daddy and I am Pawan. Alright, so first thing వచ్చేసరికి 12th ఇంకా బ్యాచులర్స్ అంత డిఫరెన్సియేషన్ ఏముంది లేదా అసలు అంత ఇంపాక్ట్ ఏముంది అంటారా? లెట్ మీ టెల్ యూ. 10th వరకు ఒక స్కూలింగ్, రైట్, ప్రతి ఒక్కళ్ళు స్కూల్స్ అంత అయిపోతుంది. మనం ఎగ్జాక్ట్లీ 11th and 12th కూడా 95% ఆఫ్ ది కాలేజెస్, లిటరలీ 95% ఆఫ్ ద కాలేజెస్ ఆర్ వెరీ responsible. Again, they will be intimating every small thing with our parents, right? మీరు ఒప్పుకోవాల్సిందే దీనికి. మీరు హాస్టల్లో ఉన్నా, డే స్కాలర్ ఉన్నా, 95% ఆఫ్ ద కాలేజెస్ దే విల్ బి వెరీ కనెక్టెడ్ విత్ our parents. అది either on calls, either on messages, either on parents teacher meeting, these all things, right? And again, మీరు అబ్జర్వ్ చేయండి, మీకు అంత స్కోప్ ఉండదు, అంత ఎక్స్ప్లోర్ చేసే స్కోప్ ఉండదు. మైట్ బి లైఫ్ అనే అనుకోవచ్చు, లేదా ఆఫ్టర్ కాలేజ్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే ఆప్షన్ ఉండదు మనకు 10th and 12th వరకు. బికాస్ ఆ ప్రెజర్స్ కానీ వాళ్ళు రుద్దడం కానీ అవన్నీ అలానే ఉంటాయి, అదే రేంజ్లో ఉంటాయి. మీరు ఒకవేళ మన ఫేమస్ కాలేజెస్ నుంచి అయితే ఆబ్వియస్లీ మనం చెప్పుకోని అవసరం లేదు. బట్ అగైన్, కీపింగ్ హియర్ ఎ పాస్, there are multiple ways which we can do everything, but not as such like a బీటెక్ కాలేజ్. యా, మరి బీటెక్ వచ్చేసరికి అంత చేంజ్ ఏమైపోయింది అంటావా? నేను ఇంటర్లో చూసుకున్నట్టు చూసుకోరు ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే విల్ గెట్ ఫ్రీడమ్. నీకు ఆల్మోస్ట్ కావాల్సినంత ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఇక్కడ, రైట్? 100% కదా. బీటెక్ ఏంటి అంటే ఫ్రీడమ్. ఫస్ట్ థింగ్, ఐదర్ ఇట్ మైట్ బి ఓపెన్ కాలేజ్, ఓపెన్ యూనివర్సిటీ ఆర్ ఈవెన్ ఏ క్లోజ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ మనకి డే వైజ్ అటెండెన్స్ అన్నది ఉండదు, ఇట్ విల్ బి ఏ పీరియడ్ వైజ్ అటెండెన్స్. సో నువ్వు ఒక పీరియడ్లో నువ్వు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కూర్చుంటావు, ఇంకో దాంట్లో కూర్చోవు. బికాస్ లెక్చరర్ 120 పీపుల్లో నువ్వు ఎవరని దే వోంట్ నోటీస్ యూ. మోస్ట్లీ ఇట్ హ్యాపెన్స్, బట్ యా, అంత కేర్ తీసుకోరు, రైట్? సో ఇక్కడేమవుతుంది అంటే నీకు స్కోప్, బంక్ కొట్టే స్కోప్ అన్న చాలా ఎక్కువ ఉంటుంది. సో బంక్ వల్లే మొత్తం జీవితం చేంజ్ అయిపోతుంది అంటే బంక్ వల్ల అసలు ఏది కాదు. ఫస్ట్ థింగ్, చాలామందికి చాలా పెద్ద పెద్ద ఎగ్జామ్షన్స్ ఉంటాయి. నేను బంక్ కొడితే ఏదవుతుందో అదవుతుందో అంటే 100% అవ్వదు. మేమందరం కొట్టిన వాళ్ళమే, బంకులు కొట్టాం, సినిమాలకు వెళ్ళాం. సో ఇట్స్ నాట్ దట్ నీకు ఆ ఫైనల్ ఇంపాక్ట్ ఏంటి అంటే నువ్వు ఏదో వాటి చేసిన దాని మీద ఉండదు, ఇట్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ మైండ్ సెట్. సో మైండ్ సెట్ ఎందుకు అంటున్నా అంటే కొంతమంది లిటరలీ మీరు అబ్జర్వ్ చేయండి, కొంతమంది వచ్చేసరికి ఎంత ఎంజాయ్ చేసినా, ఎంత ఏజ్ చేసుకున్నా కానీ ఆ మెయిన్ గోల్ అన్నది గుర్తుపెట్టుకుంటారు. వేర్ దే నీడ్ టు గో అవుట్ విత్ ఇన్ క్రేజీ పర్సంటేజెస్. కొంతమందికి ఏంటంటే పర్సంటేజెస్ ఉంటుంది, నేను ఇంత టార్గెట్ చేస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు ఏం చేసినా కానీ ఆ గోల్ అన్నది మర్చిపోరు, రైట్? సెకండ్ కేటగిరీ తీసుకుంటే వీళ్ళు ఏంటి అంటే ఎంజాయ్ చేస్తారు, చదువు ఎక్కువ చదవరు, బట్ అగైన్ పాస్ అవ్వాలి అన్న గోల్ అయితే ఉంటుంది, పాస్ 100% అవుతారు. థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి పాస్ అవ్వాలని చాలా ఉంటుంది, మంచి స్కోర్ చేయాలి అని ఉంటుంది, బట్ ఆ ప్రెజర్స్ వల్ల కానీ లేదా మనకి సరౌండింగ్స్ ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఏం చేస్తాంలే, ఆ బీటెక్ అయిపోతుందిలే అనుకుని ఎండ్ వరకు తెచ్చుకుని లాస్ట్కి బ్యాక్లాగ్స్ అక్కడే ఉండిపోతారు. ఫోర్త్ కేటగిరీ వచ్చేసరికి వీళ్ళది ఎలా ఉంటుందంటే వాడు చదవడు, వాడు పక్కని చదవనీడు. సో ఈ 4 కేటగిరీ పీపుల్స్ నీతో పాటే నీ చుట్టూ ఉంటారు, అబ్సల్యూట్లీ నీతో పాటు నీ చుట్టూ ఉంటారు. లైక్ నువ్వు చూడగలుగుతావు వాళ్ళనైతే. నేను ఏదో ఎగ్జాంపుల్ చెప్తున్నా కాదు,
మీరు ఆ 4 కేటగిరీస్ని క్లియర్గా చూస్తారు మీరు కాలేజెస్లో. సో నేనే కేటగిరీ చూస్ చేసుకోవాలి అని మీకు అనిపిస్తే వెరీ సింపుల్. ఫస్ట్ 2 కేటగిరీస్లో మీరు ఏది చూసుకున్నా యు ఆర్ ఇన్ ఏ సేఫర్ హ్యాండ్స్. మీరు ఎంతైనా ఎంజాయ్ చేయండి, ఏదైనా చేయండి. మీరు ఒక ఎండ్ గోల్ సెట్ చేసుకోండి, వేర్ నేను 100% పాస్ అవ్వాలి, దాంతోపాటే నా డిగ్రీతో పాటు బయటికి వెళ్ళాలి, దాంతోపాటు జాబ్ అన్నది ఒక మ్యాండేటరీ థింగ్గా పెట్టుకోండి. మీ డిగ్రీ ఎంతైతే గ్యారంటీగా ఒక మ్యాండేటరీగా పెట్టుకుని పాస్ అవుతున్నారో అలాగే ఒక జాబ్ కొట్టాలి ఏదైనా కానీ అన్నది మ్యాండేటరీగా పెట్టుకోండి. ఇట్ విల్ బీ మచ్ మచ్ పీస్ ఫర్ యూ. రెండోది వచ్చేసరికి ఏంటి అంటే, రెండో కేటగిరీ ఆల్మోస్ట్ మేము అందరం వస్తాం, మేము మా గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మేము ఎంత తిరిగినా, ఏం చేసినా, ఎన్ని సినిమాలకి వెళ్ళినా, ఎన్ని బంకులు కొట్టినా లిటరల్లీ మా కాలేజ్లో సగం మంది వీళ్ళు ఇంకా షాక్ అవుతారు, వీళ్ళు ఎట్లా క్లియర్ చేశారు, అరే వీళ్ళిద్దరు ఎట్లా క్లియర్ చేశారు. నేను చెప్తున్నా, ఒక షేర్ చేసుకుంటాను నేను మీతో. సో మనకి గ్రాడ్యుయేషన్ అవుతుంది కదా, సో ఐ వెంట్ విత్ మై ఫాదర్. సో గ్రాడ్యుయేషన్కి ఐ వెంట్ విత్ మై ఫాదర్. నేను ఆల్రెడీ అప్పుడు జాబ్ చేస్తున్నాను. నా గ్రాడ్యుయేషన్ సో నా బీటెక్ నా ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడైతే అయిపోయినాయో లిటరలీ విత్ ఇన్ 3 to 4 days ఐ వెంట్ టు ఏ జాబ్. సో నేను అస్సలు గ్యాప్ లేదు నాకు. గ్రాడ్యుయేషన్ అప్పుడు నేను కాలేజ్ నుంచి హాలిడే తీసుకుని ఆఫీస్ నుంచి హాలిడే తీసుకుని ఐ కేమ్ టు మై గ్రాడ్యుయేషన్. ఐ అటెండెడ్. మా ఫాదర్ కూడా వచ్చారు. ఇక్కడ ఏమైంది అంటే లిటరలీ కొంతమంది షాక్లో, అరే క్లియర్ అయిపోయిందారా, గట్టిగా అనలేరు కదా, మా డాడీ ఉన్నారని, సరే క్లియర్ అయిపోయిందారా, ఎట్లా క్లియర్ చేసినారా. సో లిటరల్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా మందికి డౌట్స్ ఉంది, అరే వీళ్ళిద్దరు ఎట్లా క్లియర్ చేసినారా బాబు అన్నట్టు. సో ఇక్కడ ఏంటి అంటే యూ నీడ్ టు బీ వెరీ మచ్ షూర్ దట్ యూ నీడ్ టు క్లియర్ దెమ్. సో ఆ క్లారిటీ మాకుండే ఏంటంటే, నువ్వు ఏదైనా ఎంతైనా తిరుగు, వాట్ ఎవర్ యూ డూ, ఎండ్ ఆఫ్ ద డే ఎగ్జామ్స్కి వచ్చేసరికి నువ్వు ముందు రోజు నైట్ అంతా కూర్చొని చదువుతామా, దాని ముందు రోజు కూర్చుంటామా, వాట్ ఎవర్ వీ డూ, వీ యూస్ టు క్లియర్ ద ఎగ్జామ్స్. పాస్ మార్క్స్కే చదువుతామా, దట్స్ ఫైన్, బట్ వీ క్లియర్డ్. అండ్ అదేదో మరీ 50-60% మేమేం పాస్ అవ్వాలి, వీ గాట్ అరౌండ్ 70% అబోవ్ అన్నీ, లైక్ ఓవరాల్గా. సో బీటెక్లో 70% అబోవ్ రావడం అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్. ఎందుకంటే 60-58 కూడా వస్తాయి కొంతమందికి. సో కీపింగ్ దాట్ ఎసైడ్, సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి. నౌ కమింగ్ టు ద మెయిన్ థింగ్, అసలు దేని వల్ల డిస్ట్రాక్ట్ అవుతున్నారు, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ అంటే వెరీ సింపుల్. మీరు ఇంటర్ వరకు ఉండే వరకు మీరు ఒకవేళ బంగొట్టినా కానీ మీకు ఇంటికి కాల్ వెళ్తుంది, లేదా మీకు అంత ఫ్రీడమ్ ఉండదు, రైట్, నీకు అంత ఎక్స్పోజర్ రాదు. బీటెక్ వచ్చేసరికి యు ఆర్ ఎలోన్. నీకు ఆ వింగ్స్ అన్నది ఓపెన్ అవుతాయి. వింగ్స్ అన్నది ఎప్పుడైతే ఓపెన్ అవుతాయో యూ సీ మల్టిపుల్ అట్రాక్షన్స్. నీ చుట్టూలో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి వేర్ యూ కెన్ గెట్ అట్రాక్టెడ్ వెరీ ఈజీలీ ఫర్ మెనీ థింగ్స్. అది సిగరెటే అవ్వచ్చు, మందే అవ్వచ్చు, గర్ల్సే అవ్వచ్చు, బంక్సే అవ్వచ్చు, సినిమాలే అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ థింగ్స్. మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి ఇక్కడ, చాలా థింగ్స్ ఉంటాయి. నౌ దీన్ని నువ్వు ఎలా టార్గెట్ చేసుకుంటావు, ఎలా స్పెసిఫై చేసుకుంటావు అన్నది నీ చేతుల్లో ఉంది. నువ్వు ఐదర్ వీటన్నిటికీ అట్రాక్ట్ అయ్యి నీ మెయిన్ గోల్ ఏంటో అది మర్చిపోయి నువ్వు ఇవన్నీ అచీవ్ చేసుకుంటావా, లేదా ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ వేర్ యూ కెన్ మేనేజ్ దెమ్. లిటరలీ చాలామంది ఉన్నారు, నేను ఏదో మందు కొట్టేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు అందరూ ఎట్లా వెళ్తారంటే 100% కాదు. పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ రియల్లీ సక్సెస్డ్, బట్ అగైన్ దే నో వెరీ వెల్ వేర్ టు లెర్న్ వాట్ టు డూ ఎట్ వాట్ టైం. సో ఇది నేను చెప్తుంది. సో ఇట్స్ నాట్ దట్ కంప్లీట్లీ వాళ్ళు రాంగ్, లేదా నేను అలా పోర్ట్రేట్ చేయట్లేదు ఎవరిని. ఐఎమ్ గివింగ్ ఎ వెరీ న్యూట్రల్ అండర్స్టాండింగ్ అండ్ న్యూట్రల్ ఇన్ఫర్మేషన్ వేర్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. మీ మైండ్ సెట్ని మీరు ముందు ఇంటర్ నుంచి వెళ్ళంగానే నేను కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చేసింది కదా, చదవడం ఈజీయే, లాస్ట్ డే ముందు రోజు కూర్చుంటే అయిపోతుంది అంటే బీటెక్ అలా ఉండదు. బీటెక్ ఎలా ఉంటుందంటే యూ నీడ్ టు డూ హార్డ్ వర్క్. ఎందుకంటే నేను చెప్పా కదా, 970s 980s స్కోర్ చేసిన వాళ్ళు, లిటరలీ టాపర్స్, 10th 10/10 చేసిన వాళ్ళు డిగ్రీ తీసుకోకుండా ఎందుకు సర్టిఫికేట్ లాగిపోయి దే యూస్ టు బై ఏ డూప్లికేట్ సర్టిఫికేట్ విచ్ ఇస్ నాట్ వర్త్ ఈవెన్ ఎ సింగిల్ పెనీ. అలాంటివి కొనుక్కుంటారు. ఎందుకు వీళ్ళు చదువుకోలేరా 1 day ముందు కూర్చొని, లేదా హాఫ్ డే ముందు కూర్చొని? మనకంటే బాగా చదువుతారు కదా, బట్ అగైన్ ఆ మైండ్ సెట్ అన్నది చదివే స్టేట్లో ఉండదు. దెర్ విల్ బీ కంప్లీట్ ఇన్ డిఫరెంట్ మైండ్ సెట్. సో చెప్తున్నా కదా, అట్రాక్షన్స్ ఎలా ఉంటాయంటే కొన్నిటి వరకు ఓకే, నేను ఇంకా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పలేకపోతున్నాను. లైక్ సిగరెట్, మందు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దీనిపైన ఇంకో లేయర్ ఉంటుంది వేర్ దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో మీరు ఆ ట్రాప్లో పడకండి వేర్ యూ ఆల్రెడీ అవేర్. మన గవర్నమెంట్ ఆల్రెడీ దానికి దే బాట్ అన్ ఇనిషియేటివ్ టు
అరికెట్టడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో మోస్ట్లీ రిగార్డింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో ఈ లేయర్కి ఎప్పుడైతే వెళ్తారో ఇట్స్ కంప్లీట్లీ గాన్. ఎందుకంటే చాలామంది దానికి ఎడిక్ట్ అయిపోవడం, వాటికి ఎడిక్ట్ అయిపోయి లిటరలీ నీకు మెయిన్ దేనికి అన్నది నువ్వు మర్చిపోతావు. అది ఓన్లీ బాయ్స్ అంటే 101% కాదు, మీకు తెలియదు. లిటరలీ గర్ల్స్ బాయ్స్ తేడా లేకుండా అందరు చేస్తున్నారు ఇప్పుడు. సో మేక్ షూర్ ఆ మైండ్ సెట్ని ప్రాపర్గా పెట్టుకుని నీ ఎండ్ గోల్ ఏంటి, నువ్వు ఎంత ఏజ్ చేసుకున్నా కానీ, నువ్వు ఎన్ని బంకులు కొట్టినా కానీ నీకు ఒక 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, నువ్వు ఎగ్జామ్స్ రాయాలన్నా నీకు మినిమం అటెండెన్స్ ఉండాలి, నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలన్నా నీకు మినిమం పాస్ మార్క్ రావాలి. సో అట్లీస్ట్ నువ్వు ఈ రెండింటికి న్యాయం చేస్తున్నావు లేదా చూసుకో. అట్లీస్ట్ ఈ రెండింటికి న్యాయం చేస్తున్నావు అంటే దెన్ యూ గో హెడ్ అండ్ డూ సంథింగ్. లేదా మరీ నేను ఓన్లీ పాస్ అవుతాను, నేను 50% తెచ్చుకుంటా అంటే అది ప్రాబ్లమే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బిగ్ కంపెనీస్లో కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి, వేర్ అట్లీస్ట్ 60% ఉంటేనే నువ్వు ఎలిజిబుల్ ఇంటర్వ్యూస్కి. అలాంటప్పుడు నువ్వు మళ్ళీ పనికిరావు దేనికి, వేర్ యువర్ డిగ్రీ ఈజ్ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ యూ. సో మేక్ షూర్ చదువుతున్నాంటే నువ్వు 4 years దానికి ఇన్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి అట్లీస్ట్ దానికి సరిపడేంత నీ మైండ్ని ఇన్వెస్ట్ చేసి కొంచెం డైవర్ట్ అవ్వకుండా, ఐఎమ్ టెలింగ్ యూ అగైన్, నీకు కావాల్సినంత ఫ్రీడమ్ ఉంటుంది నీ బీటెక్లో, వేర్ యు ఆర్ ఓపెన్ టు డూ వేర్ యు ఆర్ ఓపెన్ టు డూ ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ లైక్. బట్ అగైన్ వాట్ ఎవర్ యూ లైక్ కదా అని ప్రతిదీ నేను చేస్తా, ప్రతి దాంట్లో నేను ఉంటా అంటే అక్కడే ఇరుక్కుంటావు. ఇట్స్ బెటర్ టేక్ ఏ క్లియర్ డెసిషన్ నువ్వు చేసే ముందు. బీటెక్కి ఇంటర్కి అదే చాలా డిఫరెన్సియేషన్ ముగుస్తుంది నీకు, అదే చాలా డిఫరెన్సియేషన్. సో నాకు లక్కీగా ఏంటంటే నా ఇంటర్లో ఉన్న ఫ్రెండ్సే నాకు బీటెక్లో కూడా కంటిన్యూ అయ్యారు. లిటరలీ టెలింగ్ ఐఎమ్ రియలీ లక్కీ ఇన్ దాట్ వే, వేర్ నా ఇంటర్లో ఫ్రెండ్సే నాకు బీటెక్లో కూడా వీ కంటిన్యూడ్ అండ్ వీఆర్ స్టిల్ కంటిన్యూయింగ్. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. సో నాకు కలిసిన వాళ్ళు కూడా, వేర్ ఐ హ్యావ్ మెట్ ఇన్ బీటెక్ ఆల్సో, ఐ హ్యావ్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఐ హ్యావ్ రియలీ గ్రేట్ ఫ్రెండ్స్. చాలా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ని కలుస్తాం. నా ఇంటర్తో వచ్చిన వాళ్ళు ఒక 2-3 ఉన్నారు, ఐ హ్యాడ్ ఏ గ్రేట్ టైం. అలా కాకుండా ఇంకో 10-15 న్యూ పీపుల్ని నేను కలిసాను. వేర్ ఈవెన్ ఈ యూట్యూబ్ అయినా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ లిటరలీ వెన్ నేను ఇప్పుడు ట్రై చేస్తున్నా ఏదో ఒకటి ఫేస్ చేయడానికి. ఆ పర్టికులర్ పర్సన్ మా ఫ్రెండ్, అతను మేము బీటెక్లో బ్యాక్ ఇన్ 5-6 years ముందే యూట్యూబ్ చేసేవాడు అండ్ స్టిల్ ఈజ్ హ్యావింగ్ ద ఛానల్. సీ ద డైవర్స్ ఆఫ్ పీపుల్. చాలా మంది చదివే వాళ్ళు ఉంటారు, దాంట్లో చదవని వాళ్ళు ఉంటారు, మనకు నేర్పించే వాళ్ళు ఉంటారు, ఎగ్జామ్స్ అంటే మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ ఫేస్డ్ ఎవ్రీథింగ్, ఐ సా ఎవ్రీథింగ్, లిటరలీ చెప్తున్నా కదా. సో ఐఎమ్ టెలింగ్ ఐ హ్యాడ్ గ్రేట్ ఫ్రెండ్స్. ఎంతవరకు మనం కంటిన్యూ చేస్తాం ఆ ఫ్రెండ్షిప్ అన్నది కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ ఇట్ గోస్ అండ్ హౌ ఆర్ క్యారెక్టర్ ఈస్. సో అగైన్ కీపింగ్ దిస్ ఎసైడ్, నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్రెండ్స్ ఎలా అవుతారు అన్నది అది ఎవరికి తెలియదు. బట్ అగైన్ చూసింగ్ ద రైట్ థింగ్, చూసింగ్ ద రైట్ పార్ట్ మేక్స్ ఎ మేజర్ డిఫరెన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, మైండ్ సెట్. అందరూ జెన్జీ లేదా ఇంకా కొత్తవి ఏవో వస్తున్నాయి అవంటారు, బట్ ఇట్స్ నాట్ ఇన్ దాట్ వే, రైట్? ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ ఎంత కరెక్ట్గా ఉంటే ఇట్ డజంట్ మేక్ మచ్ డిఫరెన్స్. నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా ఇన్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు 4th year అయ్యేసరికి యూ పాస్ విత్ ఎ గుడ్ డిగ్రీ విత్ ఎ గుడ్ పర్సంటేజ్ అండ్ యూ హ్యావ్ ఎ జాబ్. ఒక కపుల్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి నీ చేతిలో. నువ్వు ఒక 100 బంకులు కొట్టినా మీ ప్రొఫెసర్స్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ, యువర్ ఫాదర్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ, యువర్ మదర్ విల్ బి ప్రౌడ్ ఆఫ్ యూ. దే నెవర్ థింక్ అబౌట్ అరే వీడు ఇన్ని చేశాడా అన్నది అసలు పాయింటే రాదు అక్కడ. సో జస్ట్ థింక్ ఇన్ దిస్ వే. సో చూస్ ద పాత్ ఇన్ ఎ రైట్ వే. మళ్ళీ చెప్తున్నా, డోంట్ గెట్ ఎఫెక్టెడ్ ఫర్ ఎనీ అదర్ థింగ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఐదర్ ఇట్ మైట్ బి అబౌట్, ఐ హావ్ టోల్డ్ యూ అగైన్, డ్రగ్స్ జోలికి కానివ్వండి లేదా ఇంకేదో జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఇట్ కిల్స్ యువర్ లైఫ్. నేను మళ్ళీ చెప్తున్నా, అక్కడే లైఫ్ ఆగిపోతుంది, ముందుకు వెళ్ళదు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇవన్నీ చాలా డేంజరస్. డోంట్ గెట్ ఇన్ టు దీస్ ఆల్. ఇట్స్ జస్ట్ ఫర్ యువర్ టెంపరీ ఇంట్రెస్ట్ ఆర్ టెంపరీ అట్రాక్షన్, ఏదైనా అనుకోండి మీరు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైమ్ ఫర్ యూ అండ్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ అండ్ యూఆర్ ప్లేయింగ్ విత్ యువర్ లైఫ్ అన్నది గుర్తుపెట్టుకోండి. అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. I'll get more valuable information. Have a great day. Bye-bye.